ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ గృహదేవతాయై నమః. శ్రీ ఇష్టదేవతాయై నమః. శ్రీ గ్రామదేవతాభ్యో నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గురుదేవదత్త. పరమ పవిత్రమైనటువంటి పరమపురుషుడు, పరమాత్మ స్వరూపుడు, ఈ విశ్వాన్ని పరిపాలించేటువంటి అధికారి అయినటువంటి నాథుడైనటువంటి సద్గురు సాయినాథుడి యొక్క కృపతో, ఆయన ఆశీర్వచనం, అనుగ్రహంతో, ఆజ్ఞతో, ముఖ్యంగా ఆ ద్వారకామాయి సరస్వతి రూపంలో ఈ బిడ్డకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ ఈ ఈ ఆయన లీలలను, సద్గురువు లీలను చెప్పుకుంటూ అనుగ్రహిస్తూ ఆ నాథ సాంప్రదాయాన్ని గురించి గత వారంలో కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ఆ తదుపరి చెప్పుకోబోయే ముందర భారతదేశంలో పరమ పవిత్రమైనటువంటి పండుగ ఏదైనా ఉందంటే దేశమంతటా జరుపుకునే పండుగ దీపావళి, హోళీ ఇటువంటివి. ఈ పండుగల్లో దీపావళి రోజైతే అత్యంత హిందూ ధర్మానికి, హిందూ సాంప్రదాయానికి, ఆ సాంప్రదాయ విలువలను కాపాడుతూ ఏ మహానుభావులు ఏనాడు ఎన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల క్రితం ఆ సాంప్రదాయాలు మొదలైనాయో తెలియదు. కానీ ఈనాటికి ఈరోజు కూడా ఆ సాంప్రదాయ విలువలు తగ్గకుండా హిందూ సమాజం అంతా కూడా అద్భుతంగా ఆనందోత్సాహాలతో జరుపుకునే దీపావళి పండుగను రేపు జరుపుకుంటున్నాం మనం. ఆ పరమ పవిత్రమైనటువంటి ఆ భగవంతుడు సాయినాథుడు ఈ పండుగతో విశ్వవ్యాపితుడైనటువంటి ఆయన విశ్వ సమాజానికి ఆయన అనుగ్రహాన్ని, ఆయన ఆశీర్వచనాలను వర్షింపచేస్తూ విశ్వశాంతిని అనుగ్రహించమని ఈ దీపావళి పండుగ సందర్భంగా ఆయనకు విన్నవించుకుంటూ భగవత్ స్వరూపులైనటువంటి అందరికీ వినమ్రపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఈ విషయాన్ని కొనసాగిస్తే, నాథుడు అధికారిని గత వారం చెప్పుకున్నాం మనం. ఆ అధికారి అయినటువంటి సాయినాథుడు ఏ గ్రామానికో, ఏ జిల్లాకో, ఏ దేశానికో, లేకుంటే ఇంకొక ప్రపంచానికే కాకుండా సకల విశ్వానికి అధికారి. ఈ విశ్వంలో ఏ ఏ రూపంలో ఏ ఏ అంశీభూతాలు కొలువై ఉన్నాయో, నిలవై ఉన్నాయో వాటినన్నింటినీ కూడా పరిపాలించేటువంటి అధికారి అన్నమాట సాయినాథుడు. ఆ రకంగా ఆయన ఆ భగవంతుడు, నిరాకార నిర్గుణ పరబ్రహ్మ భగవంతుడు ఈ సాయినాథుడు అనేటువంటి దేహానికి ఆ అధికార బాధ్యతలనిచ్చి ఈ విశ్వ సమాజాన్ని ధర్మము, సత్యం అనేటువంటి మార్గాలతో పరిపాలించమని ఈ భగవంతుడైనటువంటి సాయినాథుడిని నిర్గుణ బ్రహ్మ ఆదేశించిన దరిమల ఈ అవతారం షిరిడీలో ప్రస్ఫుటం కావడం, అటువంటి ఆ విధంగా విశ్వ సమాజానికి అధికారిగా కీర్తింపబడినటువంటి బాధ్యతలు పడు సాయినాథుడు ఈరోజు మనం నాథ సాయినాథ, సాయిబాబా సాయిబాబా అని చెప్పి మనం ఎన్నెన్నో పోతూ ఉన్నాం. కానీ ఈ సాయిబాబా అనేటువంటి సాయినాథుడు ఈ స్థితికి రావడానికి ఒక్కసారి ఆ దేహం పొందినటువంటి అనుభవాలను ఆ షిరిడి లైబ్రరీ గ్రంథాలయంలో వాళ్ళని అడిగితే వాళ్ళని అడిగి ఆ పుస్తకాల ద్వారా తెలుసుకుంటే ఏం తెలుస్తుందంటే, ఆయన షిరిడీకి రావడం, ఖండోబా దేవస్థానం దగ్గర రావడం, అక్కడ మహల్సాపతి అనే మహానుభుడు, ఆ ఖండోబా దేవస్థాన ప్రధాన పురోహితుడు ఈయన చూడడం, ఈయనలో ఒక ప్రత్యేకతను గమనించడం, అదే సందర్భంలో ఈయన వేషధారణ ఒక ఇస్లాం సాంప్రదాయంలో ఉండడంతో కొంత సంకోచించడం. ఎందుకంటే ఆనాటి సమాజంలో వివిధమైనటువంటి చాలా వైవిధ్యాలు ఉన్నటువంటి సమాజం ఆ రోజు, మతపరంగా కానివ్వండి, ఇంకో పరంగా కానివ్వండి, అనేకమైనటువంటి వైరుధ్యాలతో ఉన్న సమాజం ఆ రోజు. మరి ఆ పరిస్థితుల్లో ఆ ఖండోబా దేవస్థాన అధిపతి మహల్సాపతి ఎన్నో ముస్లింగా భావించడం, కొద్దిపాటి సందేహంతో ఉన్న సందర్భంలో సాయినాథుడు తీక్షణంగా చూశాడంట ఆయన వైపు, ఖండోబా వైపు.
మహల్సాపతి వైపు. చూచిన వెంటనే ఆయనలో ఏం పరివర్తన వచ్చిందో ఆ మహల్సాపతి మహారాజులో మనకు తెలియదు, కానీ వెంటనే ఆయన ఆవో సాయి అనడం, అక్కడి నుంచి ఆయన్ని ప్రస్తుతం మనం అనుకుంటున్నటువంటి గురుస్థాన్ వేప చెట్టు దగ్గరికి తీసుకురావడం. ఆ వేప చెట్టు దగ్గరకు వచ్చిన తరువాత నిలబడిపోయాడంట సాయినాథుడు. అక్కడ నిలబడిపోతే ఆ రోజుల్లో ఆ వేప చెట్టు ఏ విధంగా ఉన్నదా అంటే పందులు, రకరకాలైనటువంటి దుర్గంధభూయిష్టంగా ఉండి, రకరకాలైనటువంటి మాలము అక్కడే అన్ని అంటే ఆ గ్రామ ప్రజలు, ఆ రోజున గ్రామ ప్రజలు అక్కడే అన్ని సర్వస్వం జరుపుకునేవారు అనమాట. వారు మలమూత్రాలు గందరగోళం మురికి గుంట టైప్లో ఉండిందనమాట ఆ రోజు ఉన్నది అని చెప్పి ఆ సాహిత్యం చెప్తున్నది మనకి. అటువంటి చోట సాయినాథుడు నిలబడిపోయాడు. నిలబడిపోయిన తర్వాత ఇది నా స్థానం అని భావించుకొని ఆయన అక్కడ కూర్చున్నాడంట. కూర్చున్న తర్వాత ఆ మహల్సాపతి వీళ్ళందరూ కూడా కొంచెం ఆలోచనలో పడ్డారు. ఆలోచనలో పడిన తర్వాత ఎందుకు ఈ మహానుభావుడు అంటే అప్పటికి మహానుభావుడు అని తెలియదు ఆయనకు, వాళ్ళకి తెలియదు. కానీ ఆ కళ్ళల్లోకి మహల్సాపతి చూడగానే ఒక తెలియని అనుభూతికి లోనై ఆయన అక్కడ తీసుకొచ్చారు. ఎందుకు ఇక్కడ నిలబడిపోయాడు, ఇటువంటి మురికి గుంటల్లో ఇక్కడ ఎందుకున్నాడు అనేటువంటిది ఆలోచిస్తే ఈయన అక్కడే నిలబడిపోయి ఆయన స్థానంగా భావించుకొని మౌనంగా ఆ మురికి గుంటల దగ్గర కూర్చున్నాడంట ఆయన, ఆ పందులు ఆ తిరిగే గుంట దగ్గర. అది వారు అనుకున్న భావన ఏందంటే ఈయన ఉద్దేశంలో ఏమో ఈయన ఉద్దేశం అదే ఉండవచ్చు, లేదా ఆ గ్రామస్తుల ఉద్దేశం అదే ఉండొచ్చు. తన జోలికి ఎవ్వరూ రాకుండా ఆయన సాధనా మార్గంలో భగవంతుడు ఏదైతే నిర్దేశించాడో సాయినాథుడికి, ఆ నిర్దేశాన్ని ఆ గమ్యాన్ని చేరుకునేటువంటి లక్ష్యంలో ఎటువంటి బాహ్యమైనటువంటి ఆటంకాలు ఎదురుకాకుండా ఉండేదానికి, అంటే అటువంటి ప్రదేశం అంటే మానవుడు సహజంగా ఏంటంటే పవిత్రత అంటే బాహ్యమైన పరిశుభ్రతను కోరుకుంటాడు. కాబట్టి అటువంటి చోట కూర్చుంటే ఎవరు రారు, నేను ఎప్పుడు తదేకమైన దృష్టిలో భగవంతుడితో నిమగ్నమై ఉండవచ్చును అనేటువంటి భావంతో సాయినాథుడు అక్కడ కూర్చున్నాడని చెప్తారు వాళ్ళు. ఒక సందర్భంలో బాబా అక్కడున్న వారితో ఈ విధంగా చెప్పినారని కూడా మెసేజెస్ ఉన్నాయి, సందేశాలు ఉన్నాయి, రాతపూర్వకమైన సందేశాలు ఉన్నాయి. అక్కడ కూర్చున్న తర్వాత ఆయన ఆ వాటిలో మమేకం అయిపోయి ఆయనంటూ ఒక మార్గంలో వెళ్ళిపోతూ ఏదో చూసుకుంటే ఉండే రోజుల్లో పిల్లలు, ఆ గ్రామంలో ఉండేటువంటి పిల్లలు పిచ్చి పక్కిరంది పెన మీద రాళ్ళు వేసేవాళ్ళంట. తమాషా లేదు పిల్ల చేష్టలు, అది ఏమైనా కావచ్చు, ఆయన మీద రాళ్ళు వేసేవాళ్ళు. ఆ రాళ్ళు వేస్తూ ఉంటే ఈయన మౌనంగా వాటిని సహించేవాడంట. రాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి అసహనాన్ని, ఎటువంటి కోపాన్ని, ఏ విధమైనటువంటి అసంతృప్తిని ప్రకటించకుండా వీటిని సహనంగా భరాయించేవాడంట ఆయన. ఆ సందర్భంలో అప్పటికి అక్కడ ఉండేటువంటి ఆ సమాజానికి, ఆ షిరిడి అనేటువంటి సమాజానికి దగ్గరలో మనం తుమ్మ చెట్లు ఉంటాం. ఆ తుమ్మ చెట్ల ఒక వనం, తుమ్మ చెట్లు ఎక్కువగా కొన్ని ఎకరాల్లో తుమ్మ చెట్లు ఉండేవన్నమాట. ఈయన అప్పుడప్పుడు ఆ తుమ్మ చెట్ల దగ్గరికి పోవడం, అక్కడ కూర్చోవడం, అక్కడ ఆయనదైన రీతిలో ఆయన ఏదో చేసుకోవడం, ఆ పక్కన మురికాలు ఉంటే కాలువ గట్టు కూర్చోవడం, అక్కడే స్నానాలు చేయడం, అక్కడే ఆయనకి దైనందినటువంటి కార్యక్రమాలు జరుపుకోవడం చేస్తూ ఉండేవాడట ఆయన. ఈ పరిస్థితుల్లో అక్కడికి ఆయనకు పరిచయమైనటువంటి మొట్టమొదటి వ్యక్తి లేదు, ఆయన్ను చూచి ఈయన ద్వారా మన జన్మ ధన్యమవుతుందని భావించినటువంటి వ్యక్తి అప్పాభిల్. ఆయన పేరు అప్పాభిల్. ఈ అప్పాభిల్ ఆ భగవంతుని సాక్షాత్ భగవత్ స్వరూపంగా సాయినాథుని చూడడం, తద్వారా రోజు వాళ్ళు కలుసుకోవడం, ఆ కలుసుకునే సందర్భంలో ఆయన ద్వారా మరికొంతమంది కొండాజీ సుతారని, కాశీరామ్ షింపి అని, మహల్సాపతి గాడ్గిల్ అని వీళ్ళందరూ కూర్చోవడం, రావడం, పోవడం, ఆయన చేసే పనులకు ఎటువంటి ఆటంకాన్ని కలిగించకుండా, ఆయన సాధనా మార్గానికి ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా ఉన్న దరిమిలా ఈ నలుగురితో కూడా ఆయన సన్నిహితంగా మెలిగేవాడంట. ఎటువంటి ఆటంకాలు నాకు కలగవు కదనే భావంతో. ఆ రకంగా వస్తున్న పరిణామ క్రమంలో ఆయన అవతార పరంపర, ఆ గురు పరంపర, ఆ దత్త పరంపర, ఆ భగవంతుడు నిర్గుణ బ్రహ్మ భగవంతుడు దేహరూపాన్ని ధరించి ఏ విధంగా
ఆయన మనుగడను సాగించాడనే దానికి చెప్పుకోవడం ఇవన్నీ కూడా. ఈరోజు మనం బాబా మహాశక్తిపరుడు, బాబా అంటే సమస్యలు తీరుస్తాడు అన్నటువంటి ఆ దేహానికి ఆ రోజు ఆ దేహం పొందినటువంటి పరివర్తనలు, పొందినటువంటి పరిణామ క్రమం, ఆ క్రమంలో ఆ దేహం ఈ స్థాయికి రావడానికి అక్కడ భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి అది పరీక్ష అనండి, పరిరక్ష అనండి అనేటువంటి విషయాలను మనం చర్చించుకుంటున్నామే తప్పితే, మనం ఈరోజు భావిస్తున్నటువంటి మహాశక్తిమంతుడు ఆ సాంప్రదాయంలోకి తీసుకోబడిన తర్వాత ఆ నాథ సాంప్రదాయ విలువలు కాపాడుతూ, ఆ నాథ సాంప్రదాయంలో ఆ నాథుడు అనేటువంటి అధికారి విశ్వ పరిపాలకుడు ఈ విశ్వానంతా పరిపాలించడానికి కావలసినటువంటి ఎటువంటి స్థితిలో ఉంటే ఈ విశ్వానికి ఆయన కాపాడుకోగలనే భావంతో ఆ భగవంతుడు ఆయనకి ఆ రకమైనటువంటి పరీక్షలన్నీ, అంటే ఆ ట్రైనింగ్ ఇచ్చాడంట, ఆ శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేశాడంట. అందుకే ఈ నాథ సాంప్రదాయంలోకి వస్తే అందుకు ముందర దత్తాత్రేయుడు అధిపతి అనుకున్నాం మనం. మహాశక్తిమంతులు వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు, ఆ నాథ సాంప్రదాయంలో ఆ భావంతో ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర శాబరీ విద్య అనేటువంటిది ఉండేది. ఆ శాబరీ విద్య అనేటువంటిది ఇప్పుడు పెరిగినటువంటి విజ్ఞాన శాస్త్రం పెరిగినటువంటి ఈ కాలంలో నమ్మలేనటువంటి విధంగా ఉంటుంది. కానీ అటువంటి మహానుభావులు ఉన్నారు. ఆ రోజులు ఆ నాథ సాంప్రదాయంలో ఆ శాబరీ విద్యను అభ్యసించి తద్వారా కొంత పరిధిలో లోకానికి సేవ చేసేదానికి వాళ్ళ అధికారాన్ని, ఆ రకమైన మంత్ర విద్య ప్రభావంతో అధికారాన్ని ప్రవర్తించేవారట. అప్పుడు ఆ పరిస్థితుల్లో జ్ఞానేశ్వర మహారాజ్, మన మామూలుగా 10th క్లాస్ పిల్లలు చదువుకొని ఉంటారు. ఆ రోజుల మధ్య క్రీస్తు శకం 11వ శతాబ్దం, 12వ శతాబ్దం, 13వ శతాబ్దం ఇలా చదువుకుంటుంటే సోషల్ స్టడీస్లో కూడా వస్తుంది మనకి జ్ఞాననాథుడు, ఏకనాథుడు అని. అట్లా జ్ఞాననాథుడే జ్ఞానేశ్వర మహారాజ్. ఆయన ఈ నాథ సంప్రదాయంలోకి వచ్చిన తర్వాత ఆ శాబరీ విద్య ద్వారా సమాజానికి ఆ రోజు సమాజానికి జరుగుతున్న నష్టాన్ని గుర్తించి, ఈ విధమైనటువంటి తాంత్రిక విద్యలతో సమాజం మనుగడలేదు కాబట్టి దీనికి భిన్నంగా ఏ విధమైనటువంటి ఆడంబరాలు లేదు, అలౌకికమైనటువంటి శక్తులతో కూడినటువంటి జీవనాన్ని కాకుండా నామస్మరణ ద్వారా భగవత్ సాన్నిధ్యాన్ని చేరగలము అనేటువంటిది గుర్తించి సాయినాథుడు ఆయనకి ఇవ్వబడ్డ ఆ రోజుకు ఆ భగవంతుడు ఆ జ్ఞాననాథుడికి ఏ రకమైన శక్తిని ఇచ్చాడు, ఆ శక్తిని ఉపయోగించి శాబరీ విద్యను నశింపజేశాడంట. ఆ జ్ఞాననాథుడు ఆ టైంకి ఆ శాబరీ విద్యను నశింపచేసిన తర్వాతనే నామస్మరణ అనేటువంటిది ప్రపంచానికి వెలుగులోకి వచ్చింది. జ్ఞాననాథుడు రాసినటువంటి వాటిలో కూడా చాలా ఉన్నాయి, ఇవి అంశాలన్నీ ఉన్నాయి. ఆ తర్వాత ఏకనాథుడు, ఆ తర్వాత నామదేవుడు, వీళ్ళందరూ కూడా నామ సప్తాహాలు. ఈ నామస్మరణ అనేటువంటిది భాగవత ధర్మం అట. నామజపం అనేటువంటిది భాగవత ధర్మం. ఆ జ్ఞాననాథుల మహారాజు నుంచి ఈ భాగవత ధర్మాన్ని అనుసరించి ఈ నామ సప్తాహాలు మొదలైనవి. ఆయన ఈ శాబరీ విద్యను తొలగించిన తర్వాత ఈ నామ సప్తాహాలను, మా నామాన్ని జపిస్తూ ఉండండి, మీ సర్వ దుఃఖాలను హరింపచేస్తానని చెప్పి ఆనాడే జ్ఞానేశ్వర మహారాజ్ చెప్పున్నారట. నామానికి ఉండేటువంటి విలువను, ఈ నామం చెప్పుకోవడం అనేది భాగవతం ఉండే ధర్మట. భాగవతం ధర్మం ప్రకారం నామస్మరణే భగవంతుడికి ప్రీతికరం అనేటువంటిది ఆ ధర్మం చెప్పే మాట. ఆ రకంగా జ్ఞానేశ్వర మహారాజ్ సప్తాహాలు చేయించడం, ఆ రోజుల్లోనే చేయించడం, ఆ పరంపరలో సాయినాథులు రావడం. ఈ సాయినాథులు కూడా ఈయన చెప్పిన మాట కూడా ఏదంటే నామ సప్తాహాలు, నామస్మరణ అనేటువంటి భావంలోకి వచ్చి తను కలిసేటువంటి ప్రతి వ్యక్తికి భగవంతుడి నామాన్ని పలకమని చెబుతూ ఉండేవాడు. ఈ అవతారం వెలుగులోకి రావాలి కదా, భగవంతుడు అనేటువంటి అవతారం సాయినాథుడు వెలుగులోకి రావాలి కదా. ఈ వెలుగులోకి వచ్చే సందర్భంలో ఫస్ట్ ఆ రోజులు మనం గత సమాజానికి ఒక 50-60 సంవత్సరాల క్రితం విషయాన్ని కానీ చూస్తే, ప్రతి గ్రామంలోకి పండుగలు అంటే గంగిరెద్దు వాళ్ళు రావడం, దసరాలంటే ఇంకొక రకంగా జరగడం, వీళ్ళు వేసుకుంటూ వస్తారనమాట. వాటిని బుడబొక్కల వాళ్ళు అంటారు, బుడమజంగలు అంటాం మనం. ఈ బుడమజంగలు రావడం, వేమాల స్వాములను వస్తారు గుర్రం మీద పసుపు గడ్డలు వేసుకొని. ఇవన్నీ గత తరాలు అంటే గత దశాబ్దాల్లో జరిగినటువంటి సంఘటనలు అన్నమాట ఇవన్నీ. అటువంటి సమాజం ఆ రోజు అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు గ్రామంలో అందరూ ఒకటి అయిపోయేసి సాయంత్రం వాళ్ళ చేత కార్యక్రమాలు పెట్టించి, లేదా హరికథలో బుర్రకథలో తెప్పించుకుని వాళ్లకు భోజనానికి ఇవ్వడం, ఇవన్నీ జరిగేటువంటి రోజులు అవి. ఇంతకంటే ఇంకా ఉన్నతంగా జరుగుతున్న రోజుల్లో ఈ సాధు సంతులు, మహారాష్ట్రలో మనం అనుకున్న సాధు సంతులు, అవధూత సాంప్రదాయం,
గుళ్ళు కన్నా కూడా వాళ్ళకు ఈ సంతుల సాంప్రదాయం ఎక్కువ అన్నమాట. ఆ సంతుల సాంప్రదాయంలో గంగగిరి మహారాజ్ అనేటువంటి ఒక ఆయన, ఒక సాధు, ఒక సత్పురుషుడు ఆ గ్రామానికి వస్తూ ఆయన ప్రవచనాలు ఇవ్వడం, ఆ నామ సప్తాహాలు చేయించడం ఇట్లా జరుగుతున్న సందర్భంలో ఈ సాయినాథుడిని గమనించాట ఆయన. ఈ సాయినాథుడి యొక్క ఆచరణ ఎట్లుండేదంటే ఆయన అక్కడ ఇప్పుడు మనం అనుకున్న గురుస్థానం దగ్గర కూర్చోవడం, ఉదయాన్నే లేవడం, ఆ మురికాల దగ్గరికి వెళ్ళడం, ఆయన దృష్టిలో అది పరమపవిత్రమైనటువంటి అమృత చరి, ఆ సాయిని వెళ్ళడం, ఆయనంతటా ఆయనే నీళ్లు తెచ్చుకోవడం, ఆ చెట్లకు నీళ్లు పోయడం, అంత శుభ్రం చేసుకోవడం, ఇట్లా చేస్తూ ఉండడం చూసి ఒక సందర్భంలో వీళ్ళిద్దరు ఎదురెదురు వచ్చి ఒకరినొకరు చూచుకున్నారంట. ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూచుకున్న సందర్భంలో ఆ గంగగిరి మహారాజ్కి సాక్షాత్ పరమేశ్వరుడు ఈ దేహాన్ని ధరించి ఈ శీలధి నగరం షిరిడీలో వెలిశాడు అని చెప్పి ఆయన ఆ రోజు ఆయన ప్రసంగాల్లో సాయినాథుడి గురించి ఫస్ట్గా ఈయన సాక్షాత్తు పరమేశ్వరుడు రాబోయే కాలంలో ఈ ప్రపంచ నేతగా, అంటే ప్రపంచానికి ఆధ్యాత్మిక మార్గదర్శకం నిలబడే మహాశక్తి పరమేశ్వరుడు ఈ రకంగా వచ్చాడని భావించి ఆ గ్రామస్తులకు చెప్పడం, ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాలు, అనేక మంది ఆ మహానుభావుని కలవడం, ఇవన్నీ జరుగుతూ ఉండేది. ఎప్పుడైతే గంగగిరి మహారాజు బాబా గురించి ఆ విధమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి భావన ఆ సమాజంలో కలిగించాడో, ఆ తర్వాత ఎక్కువ మంది జనాభా రావడం, ఆ రోజుల్లో బాయిజాబాయి అనే ఒక తల్లి బిడ్డ మీద ఎంత శ్రద్ధ చూపిస్తుందో అంతటి శ్రద్ధతో ఆ బాయిజాబాయి ఆ తల్లిగా బాబాకు ఆహార పదార్థాలు అందివ్వడం, ఆ వేళకు భోజనాలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ ఒక పరంపరగా జరుగుతూ వచ్చాయన్నమాట. ఎందుకు ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఈరోజు మనం అనుకుంటున్నటువంటి, మనం చూస్తున్నటువంటి సర్వశక్తి స్వరూపుడైనటువంటి ఒక దేహం మహానుభావుడు, ఆ దేహం ఆ స్థాయికి రావడానికి కూడా ఆ భగవంతుడి లీలల్లో భాగంగా సాయినాథుడి దగ్గరికి అనేక మంది ప్రజలు ఒక్కొక్కరు తెలుసుకొని ఆ ధర్మతత్వాన్ని తెలుసుకుని ఆయన దగ్గరికి రావడం, ఇదంతా కూడా బాబా చేసుకున్నటువంటి లీలే. ఎందుకు లీల అనుకోవాలంటే, సమాజానికి ఆయన ఉనికినేందో తెలిపాలంటే ఆ భగవంతుడు ఒక్కసారిగా కూడా చూపించడం కూడా సమాజం గుర్తించలేదు, నమ్మదు. మానవనేది అది సందేహంతో కూడిన మానవనేది అనమాట. ఒక్కొక్క సంఘటన నిత్య జీవనంలో ఎదురయ్యేటువంటి ప్రతి సంఘటనను అది ఒక సత్యంగా ఆయన మనకు చూపించబట్టే అట్లా ఎదుగుతూ ఈరోజు విశ్వపరిపాలకుడిగా ఆ రోజు విశ్వపరిపాలకుడే, ఈరోజు విశ్వపరిపాలకుడే. కానీ విశ్వపరిపాలకుడు ఆయన జీవనానికి ధర్మాన్ని నేర్పడం వల్ల ఆయన ఎంచుకున్న మార్గాన్ని మట్టుకే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం కొద్దీ ఇవి చెప్పుకోవడం జరిగిందనమాట. ఆయనంతటా ఆయన నీళ్లు పట్టుకోవడం అనేటువంటి అంశం కానివ్వండి, ఆ చెట్లు తోకొని ఆ చెట్లను ఈరోజు మనం అనుకున్న లిండి బాగులు ఆయన స్వయంగా పోయి ఎవరిని తెచ్చుకోవడం కూడా ఒప్పుకునేవాడు కదట. ఆయన నీళ్లు పడి ఇవన్నీ కూడా జీవన మార్గాన్ని సుఖమయం చేసుకోవడం వల్ల ఆయన చూపిస్తున్నటువంటి ఆచరించినటువంటి విధానం అన్నమాట ఇది అని వాళ్ళు చెప్తారు ఇప్పటికి కూడా. ఆ విధంగా ఉన్న పరిణామాల్లో ఆ రోజు కూడా, ఈరోజు మన సమాజ విజ్ఞాన శాస్త్రం పెరిగింది, చాలా గొప్పగా ఉంది, శాస్త్రానికి అందనటువంటి సత్యం ఏదీ లేదనుకున్న ఈ సమాజంలో ఇప్పుడు అనుకోవడమే కాదు, 100 సంవత్సరాల క్రితం కూడా దాదాపు ఆ గ్రామస్తులే కాకుండా ఆయన చూడ్డానికి వచ్చిన వాళ్ళు కూడా 90% అనుమానంతో వచ్చేవాళ్ళట ఆయన దగ్గరికి. 90%. అంటే ఇది వాస్తవమా, ఇది ధర్మమా, ఇది నిజమా, అవునా కాదా అనేటువంటి మీమాంస. అది వాళ్ళ తప్పు కాదు. మనిషికి ఈ పంచేంద్రియాలకు అతీతంగా అలౌకికంగా జరిగే ప్రతి సంఘటన ఇప్పుడు కూడా ఎవరికైనా కానీ అనుమానాస్పదంగానే ఉంటుంది. ఆ రోజుల్లో కూడా సాయినాథుడిని ఆయన అనుసరించే వాళ్ళకన్నా ఆయన అనుమానించే వాళ్ళే ఎక్కువట ఆ రోజు. ఆ ఎక్కువైన సందర్భంలోనే సాయినాథుడిని మనం ఆయన దీపాలు వెలిగించే దగ్గర నూనె అడిగితే నూనె ఇవ్వకపోవడం, గ్రామస్తులు వ్యతిరేకించడం, ఆ తర్వాత భగవత్ కృపతో ఆయన ఆ దీపాలను నీళ్లు పోసి దీపాలు వెలిగించడంతో ప్రథమ లీల స్టార్ట్ చేశాడు ఆయన. మొట్టమొదటి లీల దీపాలు వెలిగించడం, నీళ్లతో దీపాలు వెలిగించడం ద్వారా స్టార్ట్ చేశాడనమాట. స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు ఆయన గురించి కొన్ని చర్చలు జరగడం, ఇవన్నీ కూడా ఎందుకు మనం చర్చించుకుంటున్నామనంటే, చెప్పుకుంటున్నామంటే, ఆ భగవంతుడి యొక్క లీలలను
భగవంతుడు ఆడే విధానాన్ని కొద్దిపాటి ఆలోచన విధానంతో కూడినటువంటి మనం తర్కించలేమనే దానికి చెప్పుకోవడమే. ఎందుకు జరిగింది అని అంటే, ఈరోజు శాస్త్రం ఇంత పెరిగిన విజ్ఞాన శాస్త్రంలో మిగతా అంశాలు ఎట్లున్నా కానీ సాయినాథుడి విషయంలోకి వస్తే ఈ శాస్త్రాలకి, విజ్ఞాన శాస్త్రానికి అతీతంగా జరుగుతున్న ప్రతి లీలను ఒక్కరూ ఖండించలేకపోయారు. సాహసం వేరే, ఖండించడం వేరే. ఎందుకనంటే ఒక క్వశ్చన్ వేస్తే వెంటనే ఇంకో క్వశ్చను, దానికి సమాధానం ఇంకో రూపంలో రావడం, ఇట్లా దాదాపు అసలు ఇది ఎందుకు జరుగుతుంది, ఇట్లా ఇంత అలౌకికమైన సంగతులు జరగడానికి అవకాశం ఉందా అనేటువంటి స్థితిలో ఈరోజు కూడా ఆయన పరంపర, ఆయన యొక్క అవతార లీలలు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇది అర్థం కాక చాలామంది సరే ఏదో రకరకాల భావాలు వస్తూ ఉంటుంటాయి. ఎన్ని భావాలు మన మదిలో మెదిలినా ఏ భావాన్ని ఇది అని చెప్పి ఇదమిద్దంగా చెప్పలేని పరిస్థితి. మనం ఎంత తర్కించినా చిట్ట చివరికి వచ్చినప్పటికీ ఏదో ఉందిలే అనేటువంటి పరిస్థితిలో మనల్ని ఈ సమాజాన్ని నిలిపాడనమాట మహానుభావుడు. ఇవన్నీ కూడా చెప్పుకోవడం అవసరం ఉందన్నమాట. ఎందుకు అవసరం ఉందంటున్నానంటే, ఈరోజు బాబా 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 అనేటువంటి భావంతో వాస్తవంగా మనం ఏమి పొందాలా, ఆయన నుంచి ఎట్లా పొందాలా, ఎందుకు పొందాలా, ఆయన ఏమి ఇస్తాడు, ఎందుకు ఇస్తాడు, ఏమని ఇస్తాడు అనేటువంటి తర్కమీమాంసలో ఉంది. సమస్య వస్తే మన బాబా ఉన్నాడు అని అంటున్నామే కానీ పైకి భరోసాగా, కానీ లోపల అంతరాత్మలో ఎక్కడో మూల ఒక తెలియనటువంటి ఒక సందేహం అయితే మనలో ప్రతి ఒక్కరిలో ఉందన్నమాట. ఇంత బాబా భక్తులు అనుకున్నటువంటి, సాక్షాత్ సర్వం ఆయనతోటే ఉన్నాను అనుకున్నటువంటి ఎంతోమంది మహానుభావులు కూడా ఒక సందర్భంలో ఆ సందేహానికి లోనైనారట. వాళ్ళు ఆ పరిస్థితులు క్లియర్ అయిన తర్వాత మట్టుకే వాళ్ళు సాయినాథుని అబ్బాయిని బాబా లేలరా అని అనుకోవడం సంభవించింది తప్పితే, మామూలుగా అయితే సందేహించేవాళ్ళట. ఈ విషయాన్ని బివి నరసింహం గారి పుస్తకాల్లో మహానుభావుడు, సాక్షాత్ సాయినాథుడి యొక్క లీలని సమాజం తెలిపినటువంటి సత్పురుషుడు, సాయినాథుడి బిడ్డ ఆయన పుస్తకాలు కొన్ని చదివినా కూడా ఈ భావన మనకు ప్రస్ఫుటం అవుతూ ఉంటుంటుంది. తర్వాత ఎందుకు అనేటువంటి మరలా విషయాన్ని కూడా వస్తున్నాను. మనము ఎంతో అభివృద్ధి చెంది ఎంతో ఆలోచన జ్ఞానంతో కూడినటువంటి ఈ ప్రజెంట్ ఈ 2000 ఈ శతాబ్దం ఇదిలో ఇప్పటికీ కూడా ఏ విధమైనటువంటి తర్క వితర్కాలకు అందకుండా, ఏ విధమైనటువంటి శాస్త్ర విషయాలకు పరిశీలించాల లోతులో పోయే కొద్దీ అందకుండా అద్భుతమైనటువంటి లీల ప్రకటింపజేస్తున్నారు సాయినాథుడు. ఏ విధంగా ఆయనకు మనం దగ్గర కావాలా, ఏ విధంగా చేసుకుంటే ఆయన కృపకు పాత్రతం అవుతాము, ఏ విధంగా ఉన్నధర్మిలా మన కష్టాలు తీరతాయి, సమస్యలు తీరతాయి అనేటువంటి భావనతో ఈరోజు సమాజం కొట్టుమిట్టాడుతుంది. ఈరోజు సాయినాథుడు పేరు పెట్టుకునేసేసి అనేక రకాలైనటువంటి ఎంతమందికి జీవనం ఇచ్చాడో ఆయన, అది ఏ విధంగా కావచ్చు, ఎంతమందికి జీవనం ఇచ్చాడు ఆయన. ఆ కొన్ని వేలు లక్షల మంది ఆయన పేరు చెప్పుకొని జీవిస్తూ ఉన్నారన్నమాట. మరి అటువంటి మహానుభావుని గురించి ఒక్కసారి లోతుల్లోకి పోదాం మనం. సరే, ఆయన ఆ విధంగా షిరిడీలో ఆయన ప్రస్ఫుటం కావడం, ఆయన సగటు మానవుడు పొందినటువంటి అన్ని రకాలైనటువంటి బాధలు అనుభవించి ఆ తర్వాత ఆయన సర్వం నేనే అని చెప్పి ప్రకటించుకున్నాడు. అందుకే నా నామస్మరణే మీకు ముఖ్యమని చెప్పి ఆ నామస్మరణలోనే మీరు తరించండి, తద్వారా మీ కష్టాలు తీరుస్తానని చెప్పుతూ నన్ను గుర్తించేదానికి ఒకటే మార్గం, నా నామస్మరణ సాయి రామ లేదా సమర్థ సాయి లేదా సాయి సమర్థ అనేటువంటి నామస్మరణ ఒక్కటే మిమ్మల్ని గట్టెక్కిస్తుందని చెబుతూ మానవుడికి జీవనంలో చావు పుట్టుకలు భగవంతుడివి. ఎప్పుడు పడతాడో ఎప్పుడు చస్తాడో తెలియదు,
కానీ పుట్టిన మొదలు చనిపోయే లోపల మధ్య జరిగే జీవన యానంలో, ఈ జీవన మార్గంలో సుఖము, శాంతి, సంతోషాలతో ఉండేదానికి అవసరమైనటువంటిది ఏంది అని చెప్పి ఈ సమాజానికి ఆయన ఆచరణ ద్వారా జీవనంలో చావు పుట్టుకలు భగవంతుడివి. ఎప్పుడు పుడతాడో ఎప్పుడు చస్తాడో తెలియదు. కానీ పుట్టిన మొదలు చనిపోయే లోపల మధ్య జరిగే జీవన యానంలో, ఈ జీవన మార్గంలో సుఖము, శాంతి, సంతోషాలతో ఉండేదానికి అవసరమైనటువంటిది ఏంది అని చెప్పి ఈ సమాజానికి ఆయన ఆచరణ ద్వారా చూపిస్తూ ప్రధానమైన అంశం మానవుడు ఆనాడు ఈనాడు ఏనాడైనా కానీ ధనం ఇంధనంలాగైనటువంటి ఈ రోజుల్లో ఆయన చెప్పినటువంటి ఒక మాట, ద్వారకామాయిగా ఒక అద్భుతమైన మాట ఇచ్చాడనమాట. ఆయన మీకు ఆర్థిక కష్టాలు తొలగించి నా తరువాతనే ఆధ్యాత్మిక మార్గాన్ని ఇస్తాను అని చెప్పినటువంటి మహానుభావుడు అనమాట ఆయన. ఈరోజు కూడా చాలామందికి ఏంటంటే షిరిడి పోయితే కష్టాలు తీరిపోతాయి, షిరిడి పోయితే అప్పులు తీరిపోతాయి అనుకుంటారు. ఎందుకు అనుకుంటున్నారు అనేటువంటి విషయానికి వస్తే ఆయన సుస్పష్టంగా చెప్పున్నాడు కూడా అనమాట. ఆయన మీ ఆర్థిక కష్టాలు తీరిన తర్వాతనే ఆధ్యాత్మిక మార్గాన్ని ఇస్తాను. ఆ ఆధ్యాత్మిక మార్గం ఎట్లా ఉంటుందనేటువంటిది అది ఆయన ఆచరింపజేయించేవాడు అనమాట. మన చేత ఆయన ఆచరిస్తూ మన చేత ఆచరింపజేయించేవాడు. ఆయన మన చేత ఆచరింపజేయించే విధానం ఏ విధంగా ఉండేదంటే మనకు అర్థం కాదు. అర్థం కాని విధంగా మళ్ళీ తీరా అంత పనులన్నీ అయిపోయిన తర్వాత ఆయన దగ్గర ఆయన లేలు చూపించేవాడు. కానీ ఈ లోపల ఆయన సానబెట్టడం కానీ చూస్తే అబ్బా ఎందుకురా నాయన ఈ బాబా దగ్గరికి పోయినాం అనేవాళ్ళు కూడా కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇక్కడికి పోబట్టి కదా మనం ఇబ్బంది పడ్డాం అనేవాళ్ళు ఉన్నారు. కానీ ఆ తర్వాత ఫలితాలు చూసుకొని నిజంగా సాయినాథుడు ఎంత లీల చేశాడు ఆయన, అంత తెలివిగా గుర్తించగలమా అనుకునే వాళ్ళు ఉన్నారనమాట. ఈ విషయాల గురించి కొంచెం కూలంకషంగా వచ్చే వారం చెప్పుకుందాం. ఎందుకంటే ముందు ప్రాథమికంగా ఈరోజు మనం అనుకునే బాబా అనేటువంటి అధికారి, విశ్వ పరిపాలకుడు ఒక దేహాన్ని ధరించిన తర్వాత అది పొందిన అనుభవాలు కూడా చూడాలి మనం. ఈరోజు ఒక సాయిబాబా లేదు సాయినాథుడు అనుకునేటువంటి అనేసి అందరూ ఎవరు పడుతున్నారు, నాకు బాబా అంటే ఇష్టం, నాకు బాబా భక్తురాల్ని అని చెప్పుకునేటువంటి ఈ సమాజంలో వాస్తవ లోతుల్లోకి వెళ్తే ఆయన మనకిస్తున్నది ఏంది, ఇచ్చింది ఏంది, మన చేత చేయించుకుంటున్నది ఏంది, చేయించింది ఏంది, మనం ఆయన ఇష్టపడుతున్నాం అనే కన్నా కూడా ఆయన మనల్ని ఇష్టపడడానికి ఆయన మన చేత ఏం చేయించుకున్నాడు, లేదా ఏం చేయించుకుంటున్నాడు, ఆయన చేయించుకునేదానికి ఏం పేరు పెట్టాడు, దరిమిలా మనకు వచ్చేటువంటిది ఏందనే విషయాలు వచ్చే వారం తెలియపరచుకుందాం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సన్మంగళాని భవంతు. సర్వం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. గురుదేవ దత్త.